గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అను పేరు పెట్టుదు అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయా కనికరము కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, వాక్యాన్ని ఎత్తబోచుండగా తండ్రి సహాయం చేయండి. అందులో అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా మనోనేత్రాలు మీరు తెరవండి, సహాయం చేయండి. ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు మీ ఆత్మతో నింపండి, సహాయం చేయమని. అయ్యా మీరు మా హృదయాలు మీ వైపు తిప్పుకొని చుండగా తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మాకు తెలియజపరచమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయం గడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. కింద యేసు అని 2 ఉంది, కింద ఏమనుందండి? రక్షకుడు. రక్షకుడు అని ఉంది. రక్షకుడు, యేసు రక్షకుడు. ఎందుకని రక్షకుడు? మనం సాధారణంగా చూస్తాం రక్షకుడు అంటే కాపాడేవాడు, హాని లేదా ప్రమాదం నుంచి కాపాడే వాళ్ళని రక్షకుడు అంటారు. ఇక్కడ కూడా యేసు అనే ఒక వ్యక్తి రక్షకుడు అంట. రక్షకుడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. మంచిగా చదవని వాళ్ళు ఎవరు ఉంటే చక్కగా మైక్ దగ్గర పెట్టుకొని చదవండి, పర్వాలేదు. నశించిన దాన్ని కొంచెం దగ్గర తీసుకుని పర్వాలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడంట. అతనితో చెప్పాను, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసు. రక్షకుడు. ఆయనకున్న అనేక బిరుదుల్లో ఒక బిరుదు రక్షకుడు. ఆయనకున్న అనేక బిరుదుల్లో ఒక బిరుదు రక్షకుడు. నశించిన దారిని ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇక్కడ లూకా సువార్త 19:10 మళ్ళీ చదవండి. నశించిన దానిని నశించిన ఎవరు నశించిపోయారు? మానవ జాతి, ప్రజలు. మానవ జాతి అంతా ఏమైపోయింది? నశించిపోయింది. ఎందుకని నశించిపోయింది? ఆనాడు ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటకు లోపడలేదు, విధేయత చూపించలేదు. అందుగురించి మానవ జాతి అంతా ఏమైంది? దేవుని మాటని వినడం లేదు. కాబట్టి ఏమైంది? మానవ జాతి అంతా చెడిపోయింది, క్షీణించిపోయింది, చచ్చిపోయిన స్థితిలో ఉంది. చచ్చిపోతే నరకానికి పోతారు. అందుకని చెప్పేసి దేవుడు ఒక ప్రణాళిక కనిపెట్టాడు అనమాట. అదేంటంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లూకా సువార్త 19:10 మనం చదువుకున్నట్టు ఏం చేశాడు? ఆయన నశించిపోయిన వాటిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మ. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడునని, మరియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏమంటున్నాడంటే ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం వస్తువులన్నీ కూడా దేని చేత శుద్ధి చేయబడుతున్నాయి అంట? రక్తం చేత శుద్ధి చేయబడుతున్నాయి అంట.
అంతే కదా. రక్తం ఇప్పుడు అన్ని మతస్థులు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, బలులని అర్పిస్తూ ఉంటారు. అయ్యో మాలో ఉన్న దోషాలు మాలో ఉన్న దోషాలు పోవాలంటే పలానా మేకను తీసుకొచ్చి రక్తాన్ని విగ్రహాలకి వేయాలి, వేస్తే పాప పరిహారం పోతుందని వాళ్ళ నమ్మకం అనమాట. అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ చెప్తున్నాడు కదా, సామాన్య రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. సామాన్య జనరల్గా అందరికి తెలిసిన విషయం ఇది. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ అనేది కలగదు. అందుగురించి పాత నిబంధన కాలంలో, ఇటు అన్య మతస్థులే కాదు, పాత నిబంధన కాలంలో మోషే గారు కూడా బలులు అర్పించాడంట. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను. ఒకసారి 20 మొత్తం చదవండి పూర్తిగా. ధర్మశాస్త్రము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీద, అక్కడ ఉన్నటువంటి అందరి మీద ప్రోక్షిస్తున్నాడంట. అంటే మోషే గారు కూడా బలు అర్పించాడు పాత నిబంధన యుగంలో. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు మాట్లాడితే తప్పు చేస్తూ ఉంటారు, మాట్లాడితే బలు ఏదో తప్పు చేస్తూ ఉంటారు, ఏదో పాపం చేస్తుంటారు. వెంటనే మోషే గారు వెళ్ళి ఏదో మేకలో ఏదో తీసుకొని ఆ దోషాల కొరకు ఏం చేశాడంటే ఆ రక్తానికి వచ్చేవాడంట. అలాగే పాత నిబంధన కాలంలో కూడా ఈ విధంగా బలు అర్పించారు. ఇక నేటి యుగంలో చూస్తే మన అన్య మతస్థులు కూడా వాళ్ళ విగ్రహాలకి బలులని అర్పిస్తుంటారు. అలా హెబ్రీ పత్రిక 14 చదవండి. హెబ్రీ పత్రిక 14వ వచనం. పాత నిబంధన కాలంలో మోషే గారు బలు అర్పించారు, నేటి యుగంలో చూస్తే వాళ్ళు బలు అర్పిస్తున్నారు. ఇవేవి అసాధ్యం అండి, పాపం తీసివేయమంట. చూడండి, హెబ్రీ పత్రిక 14వ వచనం చదవండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యం అంటే అసాధ్యం అంటే కుదరదని పని అనమాట. సాధ్యం అంటే అయ్యే పని, అసాధ్యం అంటే కుదరని పని. రక్తం అనేది చిందించడం అవసరం, కానీ ఈ బలులు అర్పించడం వల్ల ఈ మేకలు కానీ ఎడ్ల మేకల రక్తాలు కానీ చిందించడం వల్ల దోషం ఏమి పోవట్లేదు. అసాధ్యం అంటే పాపాలను తీసివేయటం అసాధ్యం. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ సిద్ధి కలుగజేయమంటున్నాడు. చూడండి, 11వ వచనం చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల కానీ ఆ వస్తువుల ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరు. సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి? పరిశుద్ధపరచబడటం. సంపూర్ణ సిద్ధి అంటే ఏంటండి? పరిశుద్ధపరచబడటం. మనం పరిశుద్ధపరచబడాలంటే పరమాత్మని రక్తం కావాలి. ఇవేం 10:1 ఏమంటున్నాడంటే సంపూర్ణ సిద్ధి చేయలేకపోతున్నాయి అంటే ఈ ఎడ్ల మేకల రక్తాలు. ఇంకో మాట చాలా స్పష్టంగా చెప్తాడు. 10:2 చదవండి. మనస్సాక్షిగా ఉన్న పాపాలు పోవట్లేదంట. 10వ అధ్యాయము 2వ వచనం హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయం 2వ వచనం కిందే ఉంటుంది.
అలాగ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే ఆ, శుద్ధిపరచబడిన ఆ, తరువాత ఆ, వారి మనసాక్షికి ఆ, పాపాజ్ఞ ఆ, పాపాజ్ఞత ఆ, పాప జ్ఞప్తి. మనస్సాక్షి అంటే ఏంటి? హృదయం. మనస్సాక్షి అంటే ఏంటి? హృదయంలో ఉన్నటువంటి పాపాలు పోవట్లేదంట. ఈ ఎడ్ల మేకల రక్తాలు హృదయంలోని పాపాలు పోవట్లేదు, మనల్ని సంపూర్ణం చేయట్లేదు. ఇంకో మాట, ఇంకా 13 వచ్చిన చూడండి, తలంపుల్లో కూడా పాపాలు ఉంటాయంటే అవి కూడా పోవట్లేదు అని ఉంటుంది చూడండి. అయితే పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయంట. సంపూర్ణ సిద్ధి చేయట్లేదు. మనస్సాక్షి కలిగినటువంటి పాపాలు పోవట్లేదు. అలాగే పాప జ్ఞాపకం వస్తున్నాయంట. పాపాలు ప్రతిసారి జ్ఞాపకంలోకి వస్తున్నాయంట. హృదయం మారట్ల, మైండ్లో ఉన్నటువంటి పాపాలు తొలగట్ల, మనం పవిత్రం కావట్ల. అందుకని చెప్పేసి హెబ్రీ పత్రిక 10:4 ఏమనుంటుందంటే, దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మత్తయి సువార్త 1:18 చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. లేఖనం 1 అని మనం చూడకూడదండి. యెషయా గ్రంథం 28:13 వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. ఒకటే దాన్ని పెట్టుకుని మనం చెప్పకూడదు. మత్తయి సువార్త 1:18 చదవండి. యేసుక్రీస్తు జనన విట్లమన ఏదనగా ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేనండి. దేవుడి లోకానికి ఎలాగొచ్చాడు? పరిశుద్ధాత్మలను వచ్చాడు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మలో దేవుడు గర్భం ధరించుకొని ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి సేవ చేసి అనేక మందిని రక్షణలోకి నడిపించి చాలా కార్యక్రమాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. వచ్చి ఏం చేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 9:12 చదవండి. స్వరక్తం ఇచ్చి మనం విమోచించడానికి తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చాడంట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తం అంట. స్వరక్తం అంటే ఎవరిదే? స్వరక్తం 14లో ఉంటుంది చూడండి. క్రీస్తు యొక్క రక్తం అని ఉంటుంది చూడండి 9:14. క్రీస్తు యొక్క రక్తం. అది ఎవరి రక్తం? అది క్రీస్తు యొక్క రక్తం. స్వరక్తం అంటది. దాని యొక్క పరమాత్మని యొక్క సొంత రక్తం, స్వరక్తం. అది దేవుడే స్వయంగా మన పాపములు తీసివేయడానికి లోకానికి ఇచ్చాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చాడు. అందుకొంచెం రోమాపత్రిక 3:26 చదవండి. ఆయన రక్తమందు మనం విశ్వాసం ఉంచాలంట. ఆయన రక్తమునందు మనం విశ్వాసం ఉంచాలని చెప్తాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రక్తమునందలి విశ్వాసం. చూసారా? యేసుక్రీస్తు నందు రక్తమునందలి విశ్వాసం. ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క రక్తాన్ని నమ్ముతారో వారికి దేవుడు పాప క్షమాపణ అనేది కలుగజేశాడు. ఆయన రక్తంలో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయండి. ఆయన రక్తం ఎందుకని మరి మానవుల నిమిత్తం ఆయన తన యొక్క రక్తాన్ని ఎందుకు ఉపయోగించాడంటే ఆయన రక్తమే మన పాపాలను తీసివేస్తుందంట.
ఆయన రక్తమే రోమ 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. అది యేసుక్రీస్తు ఆ, ఆ, విశ్వాసములు 26 చదవండి. 26. యేసుక్రీస్తు రక్తము నందుల ఆ, విశ్వాసము ఆ, ద్వారా ఆ, ఆయనను ఆ, కరుణాధారముగా ఆ, బయలుపరిచెను. ఆ, దేవుడప్పుడు ఆ, కళ్ళ ముందే ఆ, తన నీతిని ఆ, కనబరచుని ఆ, నిమిత్తము తాను ఆ, నిమిత్తము ఆ, నీతిమంతుడును ఆ, యేసునందు నీతిమంతులుగా చేశాడంట. మొట్టమొదటిగా ఆయన రక్తం ఏం చేసింది? మనల్ని నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా మనం అంతకుముందు చదువుకున్నాం. మనకు సాక్షిగా ఉన్నటువంటి పాపాలు పోవట్లేదు, మైండ్లో ఉన్నటువంటి పాపాలు పోవట్లేదు, సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదు. కానీ ఆయన రక్తం అంటే చూడండి ఏం చేసింది? మనల్ని నీతిమంతులుగా చేసిందంట. అలాగే 9:12 చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. పరలోకానికి కూడా తీసుకెళ్ళిందంట ఆయన రక్తం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేకలి యొక్కయు ఆ, కోడి యొక్కయు ఆ, రక్తముతో కాక ఆ, తన స్వర రక్తముతో ఆ, ఒక్కసారే ఓకే. పరిశుద్ధములతో ఆ, ప్రవేశించెను. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించెను. పరిశుద్ధ స్థలం అంటే ఏంటిది? పరలోకం. పరిశుద్ధ స్థలం అంటే పరలోకం, ఇంకెక్కడ ఉండదు. అది పరిశుద్ధ స్థలం అని ఎక్కడ ఉందంటే అది పరలోకమే. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశింపజేశాడంట. ఒకటి నీతిమంతులుగా చేశాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. రోమాపత్రిక 3:23 చదవండి. మహిమను డైరెక్ట్ గా పొందుకున్నామంట. చూడండి 3:23. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు తాను ఆ, అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. మహిమ అంటే తేజస్సు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క శక్తి. రేపు మనం 2వ రాకడలో ఎత్తబడ్డాం అనుకోండి, మనం కూడా మహిమ పొందుకుంటాం. మన ముఖాలు ఎలాగుంటాయి? సూర్యుని వల్లే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అది మహిమ అంటే. ఆ మహిమను పొందుకోవాలన్నా మనం క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. అలాగే హెబ్రీ పత్రిక 9:11 నిత్యమైన విమోచింపబడతామంట. నిత్యమైన విమోచన అంటే ఎల్లకాలం మనకి విడుదల. ఒకసారి చదవండి హెబ్రీ పత్రిక 9:11. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి నిత్యమైన విమోచన. అసలు విమోచన అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 1:7 చదవండి. ఎఫెసీలు రాసిన పత్రిక 1:7. విమోచన అంటే అట్లా అర్థమే, క్లారిటీగా ఉంటుంది అనమాట. అక్కడ క్లారిటీగా ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మనకి విమోచనము అంటే అది విమోచనం అంటే ఏంటి? అపరాధములు అంటే మనం చేసిన ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, వాటి నుండి మనకి విడుదల వచ్చిందంట. అపరాధములకు క్షమాపణ కలిగింది. అలాగే హెబ్రీ పత్రిక 10:10 చదవండి. హెబ్రీ పత్రిక 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారియే అర్పింపబడు చేత ఆ చేతమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు అర్థమైందా? పరిశుద్ధపరచబడ్డామంట, నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకటి ఏంటంటే నీతిమంతులుగా చేయబడ్డాం. 2 పరలోకానికి వెళ్ళగలుగుతాం ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే. 3వది ఆయన మహిమను పొందుకుంటాం.
నాలుగవది విమోచన జరుగుతుంది. విమోచన అంటే మన పాపముల నుండి, అపరాధం నుంచి విడుదల దొరికింది, పరిశుద్ధపరచబడ్డాం. అలాగే సంపూర్ణలు కూడా చేస్తుందంట రక్తం. హెబ్రీ పత్రిక 10:14 చదవండి. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి, అది ఇందాకేం చదువుకున్నాం, సంపూర్ణ సిద్ధి చేయనేరవు. ఏంటి? ఎట్లా మేకల రక్తాలు సంపూర్ణ సిద్ధి కలిగజేయలేకపోతున్నాయి. కానీ యేసు రక్తం మన సంపూర్ణులుగా చేసింది. ఈ ఒక్క బలి చేశాడు. హెబ్రీ పత్రిక 10:13 బలి, ఒక్క బలి అర్పణ చేసి మనల్ని యేసు రక్తాన్ని ఆశ్రయించడం వల్ల మనకు పాప విమోచన అనేది దొరికింది, మనకు విడుదల దొరికింది. మనం పరిశుద్ధం చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం, పరలోకానికి వెళ్తాము. యేసు రక్తాన్ని ఆశ్రయించాలండి. యేసు రక్తంలో ఉన్నటువంటి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుగురించి అపోస్తల కార్యములు 16:31 ఏమంటాడంటే, యేసునందు విశ్వాసం చూడండి ప్రతి ఒక్కరు రక్షణ పడతారని ఉంటుంది. చూడండి అపోస్తల కార్యములు 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అతనికి చూడండి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. ఆయన రక్తాన్ని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో నీలో ఉన్నటువంటి మనస్సాక్షిగా ఉన్నటువంటి పాపాలు పోతాయి, మైండ్ లో ఉన్నటువంటి పాపాలు పోతాయి. అలాగే సంపూర్ణ సిద్ధి పొందుతాము, నీతిమంతులుగా తీర్చబడతాము. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రక్షణ అంటే మీరు పొందుకోవాలని అడుగుతున్నాడు. అందుగురించి హెబ్రీ పత్రిక 2:3 ఏమంటాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే ఎలాగ తప్పించుకుంటాం? చూడండి, ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసాం అనుకోండి, నరకం అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. మనం ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. నీ పాపాలు పోవాలంటే యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తానంటే, ఇలాగే పాపాలు చేస్తాను, ఇలాగే తప్పులు చేస్తానంటే కుదరదు. దేవుడి రక్తాన్ని ఆశ్రయించి నీవు పరలోకం వెళ్ళాలి. నీవు ఇలా నిర్లక్ష్యం చేస్తావంటే నువ్వు నరకానికే పోతావు. కాబట్టి యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. యేసు రక్తం చిందించాడు కల్వరి శిలువలో, శిలువ యజ్ఞం ద్వారా. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతులకి రక్తం మేకులు దించారు, రక్తం కారిందంట. కొరడా దెబ్బలు, వీపు మీద 44 కొరడా దెబ్బలు కొట్టారంటే, ఒకటి తక్కువ 40. ఈ విధంగా యేసు ఆ కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి పాపంలో ఉన్నటువంటి మానవ జాతిని అంతటినీ కూడా నరకంలోకి పోనివ్వకుండా మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన రక్షకుడు అని పేరు వచ్చింది. ఆయనకి, యేసుక్రీస్తు ప్రభుల వారికి రక్షకుడు అని పేరు వచ్చింది. ఎందుకు? మనం పాప విమోచన చేశాడు కాబట్టి. ఇది భగవద్గీత, ఖురాన్, వీటిల్లో కూడా అక్కడక్కడ కొన్ని వచనాలు దొరుకుతాయి. భగవద్గీతలో కూడా రాయబడి ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. భగవద్గీత, వేదాలు, వీటిలో కూడా రాయబడి ఉంది. అన్ని మతస్థులు ఏమి నమ్ముతారంటే, ఇంకా పరమాత్ముడు రాలేదు, పరమాత్ముడు వస్తాడు, ఇంకా మనం ఏడ్ చేస్తున్నాం, మన యొక్క కలియుగంలో ఉన్నాం, అందుకని దేవుడు పరమాత్ముడు ఇక్కడ రాలేదు, వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలు సత్యం ఇందులో బైబిల్లో రాయబడింది, పరమాత్ముడు ఎప్పుడో వచ్చేసాడు, మన పాపాలకు విమోచనం కలగజేశాడు. ఈ విషయాలు బైబిల్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కానీ మనం ఆల్రెడీ దేవుడు వచ్చాడు, మన పాపాలకి విమోచన ఇచ్చాడు, మనం నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు.
ఇలాగా అనేక చారిత్రాత్మక గ్రంథాల్లో కూడా రాయబడిందంట యేసు ప్రభు ఇలా వస్తాడు ముందే రాయబడ్డాయి. యేసు ప్రభు లేఖనాల ద్వారా వచ్చాడని కాదు, యేసు ప్రభు ఏదో వచ్చాడు చేశాడు వచ్చిన తర్వాత లేఖనాలు రాయబడలేదంట. ఆయన రాకముందే లేఖనాలు రాయబడ్డాయి. ఫలానా పరమాత్ముడు వస్తాడు, ఇలాగా తన యొక్క రక్తాన్ని గారుస్తాడని ముందే రాయబడి ఉన్నాయంట. ఇలా రాయబడి ఉన్నాయి కాబట్టి పరమాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను విడిపించడానికి, పాపాల నుండి విడిపించడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు. మరి ఇలాగ ఎవరైనా చేశారా? ఏ దేవుడైనా చేశాడా? నీ పాపాల నిమిత్తం చనిపోయారా? ఎవరు చేయలేదు. ఏ దేవుడు చేయలేదు. ఏ దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క పాప పరిహారార్థం వల్ల మానవ జాతిని విడిపించలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన యొక్క పాపాలని తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుందాం, యేసు రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే మనకి నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, పరలోకానికి వెళ్ళే ధన్యత కలుగుతుంది. కాబట్టి మనం యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం, యేసుని ఆశ్రయిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.